హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రీవియస్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్కి సిన్స్ను ఫర్ను ఉపయోగిస్తే వాక్యాలు ఎలాంటి అర్థాన్ని ఇస్తాయో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం అంటిల్ చూద్దాం. ఈ అంటిల్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? వరకు అని మీనింగ్ అవుతుంది. అంటిల్ దెన్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? అప్పటి వరకు. అంటిల్ నౌ అంటే ఇప్పటి వరకు అని మీనింగ్స్ వస్తాయి. ఇవి మనకు తెలిసినదే కదా. అంటిల్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? వరకు అని అవుతుంది. ఈ అంటిల్కు దెన్ అంటే ఏమిటి? అప్పుడు అని అర్థం కదా. అప్పుడు అంటిల్కు దెన్ను యాడ్ చేస్తే, కలిపితే అంటిల్ దెన్ అవుతుంది కదా. అంటిల్ దెన్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? అప్పటి వరకు. అప్పటి వరకు అని మీనింగ్ అవుతుంది. అదే అంటిల్కు నౌను యాడ్ చేస్తే, కలిపితే, జతపరిస్తే అంటిల్ నౌ అవుతుంది. అంటిల్ అంటే ఏమిటి? తెలుగు మీనింగ్ వరకు కదా. నౌ అంటే ఇప్పుడు అన్న మీనింగ్ వస్తుంది. సో అంటిల్ నౌ అంటే ఇప్పటి వరకు అని మీనింగ్ వస్తుంది. అంటిల్ దెన్ అంటే అప్పుడు వరకు. అప్పుడు అంటే ఇది పాస్ట్ గురించి తెలుపుతుంది అనమాట. పాస్ట్లో అంటిల్ దెన్ అనేది ఉపయోగిస్తాము. అంటిల్ నౌ అంటే ఇప్పుడు ప్రజెంట్ని తెలుపుతుంది, అంటే ఇప్పటి వరకు అని తెలుపుతుంది. అప్పుడు అన్నప్పుడు మనకి పాస్ట్నే కదా తెలిపేది. నౌ అంటే ప్రజెంట్ని తెలుపుతుంది. అర్థమైందా? పాస్ట్లో ఉపయోగించాలంటే అప్పటి వరకు అని అంటుంటాం కదా, అలాంటప్పుడు అంటిల్ దెన్ను ఉపయోగిస్తారు. ప్రజెంట్లో ఇప్పటి వరకు అని యూజ్ చేస్తుంటాం కదా. ఇప్పుడు ప్రజెంట్లో ఇప్పటి వరకు, ఇప్పుడు వరకు నేను పని చేసినాను అబ్బా అని అంటుంటారు కదా. ఇప్పుడు అయిపోయింది నా పని, ఇప్పటి వరకు నేను పని చేస్తూనే ఉన్నాను అని అంటుంటారు కదా. ఇప్పటి వరకు అని వచ్చినప్పుడు ఈ అంటిల్ నౌను వాడండి. అప్పటి వరకు, అప్పటి వరకు నేను పని చేసినాను, అప్పటి వరకు నేను పని చేస్తూ ఉంటిని అని అంటుంటారు కదా. అలాంటప్పుడు ఈ అంటిల్ దెన్ను ఉపయోగించండి. అంటిల్ దెన్ అనేది పాస్ట్లో ఉపయోగిస్తారు. అంటిల్ నౌ అనేది ప్రజెంట్లో ఉపయోగిస్తారు. అంటిల్ని ఉపయోగిస్తే వాక్యాలకు అర్థం ఎలా వస్తుందో అని ఇప్పుడు చూద్దాం. ఐ వర్క్డ్ అంటిల్ 7 PM. ఇది ఏ వాక్యం అవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఇది వచ్చేసి మనకు టైంని తెలుపుతుంది. అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఏ వాక్యం అవుతుంది? సింపుల్ పాస్ట్ వాక్యం అవుతుంది కదా. S2 వాక్యం అవుతుంది. ఈ S2 వాక్యాలకి అంటిల్ని ఉపయోగిస్తే మీనింగ్ ఎలా వస్తుందంటే, ఐ వర్క్డ్ అంటిల్ 7 PM. నేను 7 గంటల వరకు పని చేశాను అని మీనింగ్ వస్తుంది కదా. దీనికి ఇప్పుడు టైం లైన్ చూద్దాం. ఇప్పుడు మనం ప్రజెంట్లో ఉన్నాము. ఇదంతా పాస్ట్ అనుకోండి. ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నాము. ప్రజెంట్లో నేను నిన్నటి గురించి మాట్లాడుతున్నాను, పాస్ట్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. ఏం చెప్పాను నేను ఇప్పుడు ప్రజెంట్లో ఉంటూ? ఐ వర్క్డ్ అంటిల్ 7 PM. నేను నిన్నటి గురించి మాట్లాడుతున్నప్పుడు అయితే ఎస్టర్డే అని అనండి, లేదా జస్ట్ ఎస్టర్డే కాకుండా నార్మల్గా కూడా పాస్ట్లో చెప్తున్నాను అని చెప్పాలన్నప్పుడు ఐ వర్క్డ్ అంటిల్ 7 PM అనండి. ఇప్పుడు నేను ప్రజెంట్లో ఉన్నాను, ప్రజెంట్లో ఉంటూ ఈ వాక్యం చెప్పాను. అంటే ఈ వాక్యానికి అర్థం ఏమొస్తుందంటే, నిన్న అని తీసుకున్నట్టయితే ఎస్టర్డే అనేది నేను పని చేశాను కదా. ఎంతవరకు? 7 PM వరకు. 7 PM వరకు నేను నిన్న పని చేశాను అని మీనింగ్ వస్తుందన్నమాట. అంటే అంటిల్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? వరకు అని మీనింగ్ వస్తుంది. అంటిల్ 7 PM అనేది ఇక్కడ మనకు ఎండింగ్ టైంని తెలుపుతుంది. ఆ పని ఎప్పుడు పూర్తయింది అనేది తెలుపుతుంది అంటిల్ అనేది. అర్థమైందన్న? అంటిల్ని యూజ్ చేసినప్పుడు వరకు అని మీనింగ్ వస్తుంది. అంటే ఇప్పటి వరకు, అప్పటి వరకు అన్న మీనింగ్స్ వస్తాయి అంటిల్కు. అర్థమైందన్న? ఈ వాక్యం అనేది సింపుల్ పాస్ట్ వాక్యం అవుతుంది. S2 వాక్యం అవుతుంది కదా. ఐ వర్క్డ్ అంటిల్ 7 PM ఎస్టర్డే అన్నట్టయితే నేను నిన్న 7 గంటల వరకు పని చేశాను అని మీనింగ్ వస్తుంది. ఐ హ్యావ్ వర్క్డ్ అంటిల్ 7 PM. ఇది ఏ వాక్యం అవుతుంది? చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఇక్కడ టైం తెలుపుతుంది కదా. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 అంటే ఇది ఏ వాక్యం అవుతుంది చెప్పండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది కదా. వర్క్డ్ అంటే మనకు V3 వర్బ్ ఏం తెలుపుతుంది? పర్ఫెక్ట్ని తెలుపుతుంది. ఇక్కడ హ్యావ్ అనేది ప్రెజెంట్ను తెలుపుతుంది. సో ఈ వాక్యం అనేది మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. ఈ వాక్యానికి తెలుగు అర్థం ఏమొస్తుందో చూద్దాం. నేను ఇప్పటి వరకు అంటే ఇది ప్రెజెంట్ కదా. హ్యావ్ అంటే ప్రెజెంట్ని తెలుపుతుంది. నేను ఇప్పటి వరకు అంటే ఇప్పుడు టైము 7 అయ్యింది. ఇప్పుడు టైము 7 PM అయ్యిందనమాట. ఇప్పటి వరకు
హ్యావ్ వర్క్డ్ అంటే పని ఏమో పాస్ట్లో స్టార్ట్ అయి ఉంటుంది కదా, అంటే పాస్ట్లో స్టార్ట్ అయింది పని. ఇప్పటి వరకు నేను పని చేశాను. 7 PM ఇప్పుడైంది. జస్ట్ ఇప్పటి వరకు నేను రీసెంట్లీ డిడ్ యాక్షన్ కదా. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఏం తెలుపుతుంది మనకు? రీసెంట్లీ డిడ్ యాక్షన్ అంటే ఇందాకే జరిగిన పని అన్న మీనింగ్ వస్తుందన్నమాట. ఐ హ్యావ్ వర్క్డ్ అంటిల్ 7 PM అంటే ఇప్పుడు 7 అయిందనమాట. సో ఇప్పటి వరకు నేను పని చేసినాను అనే మీనింగ్ అయితే వస్తుంది. ఈ వాక్యము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. ఇప్పటి వరకు, ఇక్కడ చూసారా, ఇప్పటి వరకు అంటే ఇప్పుడు టైం అనేది 7 అయింది. ఎందుకు? ఇక్కడ హ్యావ్ అనేది ప్రెజెంట్ని తెలుపుతుంది కదా. ప్రెజెంట్ని తెలిపినప్పుడు ఇక్కడ అంటిల్కు మీనింగ్ ఏమవుతుంది? ఇప్పటి వరకు అనే మీనింగ్ వస్తుందన్నమాట. ఎందుకంటే ప్రెజెంట్ని తెలుపుతుంది. ప్రెజెంట్ని తెలిపితే చూడండి, ఇక్కడ ప్రెజెంట్ని తెలిపితే అంటిల్ నౌని యూజ్ చేయాలి అని చెప్పుకున్నాం కదా. అంటే ఇప్పుడు ప్రెజెంట్ గురించి తెలుపుతున్నట్టయితే ఈ అంటిల్ నౌను యూజ్ చేయాలి. సో ఇక్కడ అంటిల్కు తెలుగు మీనింగ్ ఇప్పటి వరకు అని వస్తుంది. ఎందుకంటే ఇది ప్రెజెంట్ కాబట్టి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి, ప్రెజెంట్ను తెలుపుతుంది కాబట్టి. సో ఇప్పటి వరకు అని ఈ అంటిల్కు తెలుగు మీనింగ్ అవుతుంది. ఇప్పుడు 7 PM అయింది. ఇందాకే పని ఫినిష్ చేశాను. ఇప్పటి వరకు నేను పని చేశాను అనే మీనింగ్ వస్తుంది. ఐ హ్యాడ్ వర్క్డ్ అంటిల్ 7 PM. ఇది ఏ వాక్యం అవుతుంది అని అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ అంటే V2 అంటే పాస్ట్, వర్క్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. అంటిల్ 7 PM అనేది ఇక్కడ మనకు అప్పటి వరకు అన్న మీనింగ్ వస్తుందన్నమాట. అంటిల్ 7 PM అంటే 7 గంటల వరకు నేను పని చేశాను అంటే అప్పటి వరకు పని చేశాను అన్న మీనింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ వాక్యం ఏమవుతుంది చెప్పండి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 అంటే ఏమొస్తుంది మనకు? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది కదా. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాక్యం అవుతుంది. ఇప్పుడు టైం లైన్ చూసినట్టయితే ప్రజెంట్లో ఉన్నాము, పాస్ట్ గురించి మాట్లాడుతున్నాము. 7 PM పాస్ట్లో 7 PM అయింది. ఏ రోజు అనేది మనకి ఇక్కడ తెలియదు అనమాట. సో ఏదో ఒక రోజు ఈ పని అయితే జరిగింది పాస్ట్లో. నేను పని చేశాను, నేను అప్పటి వరకు పని చేశాను కదా. పని ఎప్పుడు స్టార్ట్ అయిందో మనకి తెలియదు అనమాట. అంటిల్ 7 PM అంటే 7 గంటల వరకు, అప్పటి వరకు పని చేశాను అన్న మీనింగ్ వస్తుంది. ఎందుకు చెప్పండి? ఇక్కడ హ్యాడ్ అనేది మనకు పాస్ట్ను తెలుపుతుంది కాబట్టి ఈ అంటిల్కు తెలుగు మీనింగ్ అప్పటి వరకు అని వస్తుంది. అర్థమైందలైనా? ఇక్కడ హ్యాడ్ అనేది పాస్ట్ను తెలుపుతుంది కాబట్టి ఇక్కడ అంటిల్కు తెలుగు మీనింగ్ అప్పటి వరకు అని మీనింగ్ వస్తుంది. ప్రజెంట్లో ఉంటూ పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. పాస్ట్లో 7 PM అయ్యింది. పని ఎప్పుడు స్టార్ట్ చేసినామో తెలియదు. నేను అప్పటి వరకు అంటే 7 గంటల వరకు నేను పని చేశాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అంటిల్ 7 PM. అంటిల్ 7 PM అంటే 7 గంటల వరకు అని మీనింగ్ వస్తుంది. ఇప్పటి వరకు వాడాలా లేదా అప్పటి వరకు వాడాలా అనేది ఇక్కడ వాక్యం బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ వాక్యం ఏం వాక్యం అవుతుందో చూద్దాం. సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ అనేది మనకు V3 వర్బ్ అవుతుంది. ప్లస్ వర్కింగ్ అనేది V4 అవుతుంది కదా. అంటే ఇది ఏ వాక్యం అవుతుంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాక్యం అవుతుంది కదా. అంటే పని అనేది పాస్ట్లో స్టార్ట్ చేసాము, ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ అయింది, ప్రెజెంట్ కూడా ఇంకా పని జరుగుతూ ఉండింది, కంటిన్యూ అవుతుంది, రన్ అవుతూ ఉంది, జరుగుతూ ఉంది, కొనసాగుతూ ఉంది ఈ పని అనేది. అర్థమైందలేనా? ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అంటిల్ 7 PM అనేది ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాక్యం అవుతుంది. ప్రెజెంట్లో ఉన్నాము, పని అనేది పాస్ట్లో స్టార్ట్ అయింది, ఆ పాస్ట్లో స్టార్ట్ అయ్యే పని ఇప్పుడు ప్రెజెంట్ కూడా ఇంకా జరుగుతూ ఉంది కాబట్టి ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాక్యం అవుతుంది. ఈ అంటిల్కు ఇప్పుడు ఇప్పటి వరకు అవుతుందా అప్పటి వరకు అనే మీనింగ్ అవుతుందా అంటే ఇక్కడ హ్యావ్ అనేది ప్రెజెంట్ని తెలుపుతుంది కదా. అంటే ప్రెజెంట్లో జరుగుతూ ఉన్న పని అని అర్థము. సో ఇక్కడ ఇప్పటి వరకు అంటే ఇప్పుడు టైం అనేది 7 PM అయింది. నౌ ఇప్పుడు టైం అనేది 7 PM అయింది. సో ఇక్కడ ఇప్పటి వరకు అన్న మీనింగ్ వస్తుంది ఈ అంటిల్కు. ఇప్పటి వరకు నేను ఇంకా పని చేస్తూ ఉన్నాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. నేను 7 గంటలు అయింది ఇప్పుడు కూడా ఇప్పటి వరకు ఇంకా పని చేస్తూ ఉన్నాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ అంటిల్ 7 PM. నేను 7 గంటల వరకు, 7 గంటలైంది సో అప్పటి వరకు ఇంకా పని చేస్తూ ఉంటిని అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇక్కడ ఈ వాక్యం అనేది ఏం వాక్యం అవుతుందో కనుక్కుందాం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, హ్యాడ్ అనేది మనకు పాస్ట్ను తెలుపుతుంది, బీన్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది, పర్ఫెక్ట్ని తెలుపుతుంది, వర్కింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది, అంటిల్ 7 PM అనేది మనకి ఇక్కడ ఎండింగ్ పాయింట్ను తెలుపుతుంది. ఈ వాక్యం అనేది
పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాక్యం అవుతుంది కదా. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4. సో ఈ వాక్యం అనేది అదే స్ట్రక్చర్లో ఉంది కాబట్టి ఈ వాక్యం అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వాక్యం అవుతుంది. ఇప్పుడు దీనికి టైం లైన్ చూద్దాం. ప్రజెంట్లో ఉన్నాము, పాస్ట్ గురించి మాట్లాడుతున్నాము. ఎందుకు పాస్ట్ గురించి మాట్లాడుతున్నాము? ఇక్కడ హ్యాడ్ అనేది పాస్ట్ని తెలుపుతుంది కాబట్టి. సో పని ఎప్పుడు స్టార్ట్ అయిందో మనకు తెలియదు పాస్ట్లో. అంటిల్ 7 PM అనేది ఇక్కడ మనకు టైంని తెలుపుతుంది. సో 7 PM అనేది ఇక్కడ ఎండింగ్ పాయింట్ అవుతుంది. పని ఎప్పుడు మొదలు పెట్టామో తెలియదు. పని ఎప్పుడు మొదలు పెట్టాము అని చెప్పాలన్నప్పుడు సిన్స్ను ఉపయోగిస్తారు. సిన్స్ను ఉపయోగించి మనము స్టార్టింగ్ పాయింట్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా అంటిల్ని ఉపయోగిస్తే ఎండింగ్ పాయింట్ని మనము చెప్పగలము. అర్థమైందా? సిన్స్ ఉపయోగించలేదు కాబట్టి ఇక్కడ మనకు స్టార్టింగ్ పాయింట్ తెలియదు అనమాట. ఇక్కడ అంటిల్ 7 PM అంటే ఎండింగ్ పాయింట్ ఇచ్చారు కాబట్టి 7 PM అనేది ఎండింగ్ పాయింట్ అవుతుంది. ప్రజెంట్లో ఉన్నాము, ఇప్పుడు ప్రజెంట్లో ఉంటూ పాస్ట్ గురించి మాట్లాడుతున్నాము. ఈ వాక్యం ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, ఎండింగ్ మాత్రం 7 గంటల వరకు. అప్పటి వరకు నేను ఇంకా పని చేస్తూ ఉంటిని. చేస్తూ అని ఎందుకు వచ్చింది? ఇక్కడ వర్కింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 కాబట్టి రన్నింగ్ వాక్యం కాబట్టి ఇక్కడ చేస్తూ అన్న మీనింగ్ వచ్చింది. నేను 7 గంటల వరకు అంటే అప్పటి వరకు పని చేస్తూ ఉంటిని, ఇంకా పని చేస్తూ ఉంటిని అన్న మీనింగ్ వస్తుంది ఈ వాక్యానికి. పని ఎప్పుడు మొదలు పెట్టినామో తెలియదు అనమాట. ఎండింగ్ మాత్రం చెప్పగలము ఈ అంటిల్ని యూజ్ చేసి. పని మొదలు తెలియదు ఇక్కడ. అర్థమైందలన్నా? అంటిల్ని యూజ్ చేస్తే ఎండింగ్ పాయింట్ని తెలుస్తుంది. ఎప్పుడు పని ఎండ్ అయింది అనేది చెప్పగలము. సిన్స్ని ఉపయోగిస్తే ఎప్పుడు మనం పని స్టార్ట్ చేసినాము అన్నది తెలుస్తుంది. ఫర్ని ఉపయోగిస్తే డ్యూరేషన్ ఆఫ్ టైంని తెలుపుతుంది. పీరియడ్ ఆఫ్ టైంని తెలుపుతుంది ఫర్. అర్థమైందలన్నా? ఇప్పుడు అంటిల్, సిన్స్, ఫర్ అనేవి. హీ హ్యాడ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ అంటిల్ 5 o'clock. అతడు 5 గంటల వరకు న్యూస్ పేపర్ను ఇంకా చదువుతూ ఉండినాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ వాక్యం ఏం వాక్యం అవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4 కదా. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాక్యం అవుతుంది ఇది. సబ్జెక్ట్ హ్యాడ్, V3, V4 ఇదంతా ఆబ్జెక్ట్. ఇక్కడ అంటిల్ అనేది ఇక్కడ మనకు ఎండింగ్ పాయింట్ని తెలుపుతుంది. సో ఈ వాక్యం అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వాక్యం అవుతుంది. పని ఎప్పుడు మొదలు పెట్టినాడో తెలియదు, ఎప్పుడు స్టార్ట్ చేసినాడో తెలియదు, ఎండింగ్ మాత్రం 5 గంటలకు అయిపోయింది. ఇప్పుడు టైం లైన్ చూసినట్టయితే ప్రజెంట్లో ఉన్నాము, పాస్ట్లో ఎంతవరకు చదివినాడు? 5 o'clock వరకు చదివినాడు. పని ఎప్పుడు స్టార్ట్ చేసినాడో తెలియదు, 5 o'clockకి మాత్రం ఎండ్ అయ్యింది. అతడు 5 గంటల వరకు అంటే అప్పటి వరకు అని ఎందుకు యూజ్ చేసినాము అంటే ఇక్కడ హ్యాడ్ అనేది పాస్ట్ని తెలుపుతుంది కనుక. సో అంటిల్కి ఇక్కడ అప్పటి వరకు అన్న మీనింగ్ వస్తుంది. అతడు అప్పటి వరకు ఇంకా న్యూస్ పేపర్ని చదువుతూ ఉండినాడు అన్న మీనింగ్ వస్తుంది. షీ హ్యాస్ బీన్ కుకింగ్ అంటిల్ నౌ. ఆమె ఇప్పటి వరకు కుక్ చేస్తూ ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ వాక్యం ఏం వాక్యం అవుతుంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వాక్యం అవుతుంది. ఎందుకు చెప్పండి? హ్యాజ్ అనేది ప్రెజెంట్ని తెలుపుతుంది, బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది, కుకింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. సో ఈ వాక్యము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వాక్యం అవుతుంది. ఆమె ఇప్పటి వరకు ఇంకా కుక్ చేస్తూ ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ హ్యాస్ కుక్డ్ అన్నట్టయితే అర్థం ఏమొస్తుంది? షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, హ్యాజ్ అనేది మనకు ప్రెజెంట్ని తెలుపుతుంది, కుక్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది అంటే ఆమె కుక్ చేసింది అని వాక్యం యొక్క తెలుగు అర్థం వస్తుంది. పని ఎప్పుడు స్టార్ట్ చేసినామో తెలియదు, ఇందాకే జస్ట్ ఫినిష్ అయ్యింది అని వస్తుంది. ఇక్కడైతే పని ఎప్పుడు స్టార్ట్ చేసినామో తెలియదు, అప్పుడెప్పుడో పాస్ట్లో పని మొదలు పెట్టినాము, అప్పటి నుంచి ఇంకా ఇప్పుడు కూడా అది జరుగుతూ ఉంది అని మీనింగ్ వస్తుంది. అర్థమైందలన్నా? ఇక్కడైతే ఇప్పుడే జస్ట్ ఫినిష్ అయింది అన్న మీనింగ్ వస్తుంది. షీ హ్యాడ్ బీన్ కుకింగ్ అంటిల్ దెన్. ఆమె అప్పటి వరకు కుక్ చేస్తూ ఉండింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ వాక్యం ఏ వాక్యం అవుతుంది?
పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాక్యం అవుతుంది. ఎందుకు చెప్పండి? హ్యాడ్ అనేది పాస్ట్ని తెలుపుతుంది, బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది, పర్ఫెక్ట్ని తెలుపుతుంది, కుకింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది, అంటిల్ దెన్ అంటే అప్పటి వరకు, అంటే ఇక్కడ టైం అనేది మనకు చెప్పలేదు. దెన్ అంటే మీనింగ్ అప్పుడు అని వస్తుంది కదా. సో అంటిల్ దెన్కు మీనింగ్ ఏమవుతుంది? అప్పటి వరకు అని వస్తుంది. ఇక్కడ పాస్ట్ ఉంది కాబట్టి అంటిల్ దెన్ అంటే అప్పటి వరకు అన్న మీనింగ్ అయితే వస్తుంది అంటిల్కు. అర్థమైందా? అంటే ఇక్కడ టైం చెప్పలేదనమాట. 7 PM, 8 PM, 5, 6 o'clock అట్లయితే టైం చెప్పలేదు. అంటిల్ దెన్ అంటే అప్పటి వరకు అన్న మీనింగ్ అయితే వస్తుంది. ఆమె అప్పటి వరకు ఇంకా కుక్ చేస్తూ ఉండింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ వాక్యం అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వాక్యం అవుతుంది. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ అంటిల్ ఎస్టర్డే. ఈ వాక్యం ఏం వాక్యం అవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ అంటే పాస్ట్ ప్లస్ బీన్ V3 వర్బ్ ప్లస్ ఇక్కడ V4 వర్బ్, ఇది ఆబ్జెక్ట్ అవుతుంది కదా. ఈ వాక్యం ఏం వాక్యం అవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వాక్యం అవుతుంది కదా. ఎందుకు చెప్పండి? హ్యాడ్ అనేది V2ని తెలుపుతుంది, V2 అంటే పాస్ట్ని తెలుపుతుంది, బీన్ అనేది మనకు పర్ఫెక్ట్ని తెలుపుతుంది, బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది. ఇక్కడ వర్కింగ్ అనేది రన్నింగ్ అవుతుంది, అంటే మెయిన్ వర్బ్ V4 అవుతుంది, అంటే కంటిన్యూస్ని తెలుపుతుంది అనమాట. అర్థమైందనా? సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వాక్యం అవుతుంది. నేను నిన్నటి వరకు ఆ కంపెనీలో పని చేస్తూ ఉంటిని అని అర్థం అనమాట. ఒకసారి టైం లైన్ చూసినట్టయితే ఇక్కడ ప్రజెంట్ పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. సో నిన్న అనేది ఎస్టర్డే, నిన్నటి వరకు నేను ఆ కంపెనీలో పనిచేశాను అన్న మీనింగ్ వస్తుంది, అంటే ఎండింగ్ పాయింట్ని తెలుపుతుంది ఈ అంటిల్ అనేది. అంటిల్ ఎస్టర్డే అంటే నిన్నటి వరకు నేను పని చేశాను అన్న మీనింగ్ వస్తుంది కదా. నిన్నటి వరకు నేను పని చేశాను, ఎస్టర్డే వరకు నేను పని చేశాను అని మీనింగ్ వస్తుంది. పని ఎప్పుడు మొదలు పెట్టానో తెలియదు, బట్ ఎండింగ్ మాత్రము నిన్న జరిగింది. అంటిల్ని యూజ్ చేస్తే ఎండింగ్ పాయింట్ని చెప్పవచ్చును. అదే స్టార్టింగ్ పాయింట్ని చెప్పాలంటే ఈ సిన్స్ని ఉపయోగించాలి. అర్థమైందన్న? సిన్స్ని ఉపయోగిస్తే స్టార్టింగ్ పాయింట్ని తెలుస్తుంది, ఎండింగ్ పాయింట్ కావాలంటే ఈ అంటిల్ను ఉపయోగించాలి. నేను నిన్నటి వరకు ఆ కంపెనీలో పని చేస్తూ ఉంటిని అని వాక్యం యొక్క తెలుగు అర్థం. నిన్నటి వరకు నేను ఆ కంపెనీలో పని చేస్తూ ఉంటిని అని అర్థము. స్టార్టింగ్ పాయింట్ తెలియదు. మై గ్రాండ్ మదర్ హ్యాడ్ బీన్ టెల్లింగ్ స్టోరీస్ టు అస్ ఫర్ ఇయర్స్. మా గ్రాండ్ మదరు కొన్ని సంవత్సరాలుగా మాకు స్టోరీస్ని చెప్తూ ఉండింది. ఇప్పుడు ప్రెజెంట్ కాదు, పాస్ట్లో చెప్తూ ఉండింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. మా గ్రాండ్ మదరు కొన్ని సంవత్సరాలుగా మాకు స్టోరీస్ను చెప్తూ ఉండింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇంకా చెప్తూ ఉండింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం వస్తుంది. ఇక్కడ హ్యాడ్ అనేది పాస్ట్ను తెలుపుతుంది, బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది, సో పర్ఫెక్ట్ని తెలుపుతుంది. టెల్లింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది, కంటిన్యూస్ని తెలుపుతుంది. సో ఈ వాక్యం అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వాక్యం అవుతుంది. అంటే పని ఏమో పాస్ట్లోనే మొదలుపెట్టారు, ఇంకా ఆ పని జరుగుతూ ఉండింది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఎప్పుడు ఎండ్ అయింది అనేది ఇక్కడ మనకు తెలియదు. ఫర్ ఇయర్స్ అంటే కొన్ని సంవత్సరాలుగా మా గ్రాండ్ మదరు మాకు స్టోరీస్ని చెబుతూ ఉండింది అని అర్థం వస్తుంది. ఫర్ ఇయర్స్ అని అనాలి, సిన్స్ ఇయర్స్ అని అనకూడదు. అర్థమైందన్నా? ఎందుకంటే డ్యూరేషన్ని తెలుపుతుంది. డ్యూరేషన్ అంటే ఇయర్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది? కొన్ని సంవత్సరాలు అంటే డ్యూరేషన్ని తెలుపుతుంది కాబట్టి ఇక్కడ ఫర్ని ఉపయోగిస్తాము. సిన్స్ ఇయర్స్ అని అనకూడదు. అర్థమైందన్నా? సిన్స్ ఇయర్స్ అని అనకూడదు. డ్యూరేషన్ని చెప్పాలంటే ఈ ఫర్ని ఉపయోగించాలి. అర్థమైందన్నా? ఈ అంటిల్ను ఉపయోగిస్తే వాక్యాల యొక్క మీనింగ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటిల్ దెన్ అంటే అప్పటి వరకు అన్న మీనింగ్ వస్తుంది, పాస్ట్లో ఉపయోగించాలి. ప్రెజెంట్లో ఇప్పటి వరకు అన్న మీనింగ్ వస్తుంది, అంటిల్ నౌను ఉపయోగించాలి. ఈ అంటిల్ను ప్రెజెంట్లో ఉపయోగిస్తే ఇప్పటి వరకు అన్న మీనింగ్ వస్తుంది, పాస్ట్లో ఈ అంటిల్ను ఉపయోగిస్తే అప్పటి వరకు అన్న మీనింగ్ వస్తుంది. వరకు అన్న మీనింగ్ రావాలంటే అంటిల్ను ఉపయోగించండి. అర్థమైందా లర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.